నమస్కారం, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా. ఎప్పుడు ఏదో ఒక వెరైటీ వంటలతోటి వెరైటీ రెసిపీస్ ని పరిచయం చేయడానికి, డిఫరెంట్ స్టేట్స్ గురించి చెప్పడానికి మోనికా వచ్చేస్తుంది కదండి. మరి అలాగే ఈ రోజు కూడా మీకు ఒక డిఫరెంట్ ప్లేస్ కి సంబంధించిన రెసిపీస్ ని పరిచయం చేయడానికి నేను వచ్చేసాను. డిఫరెంట్ ప్లేస్ అంటే ఆలోచిస్తున్నారా? రాజస్థాన్, ఈసారి గుజరాత్, ఢిల్లీ, బాంబే, ఎక్కడి నుంచి వచ్చాయి ఈసారి రెసిపీస్ అనే కదా? అయ్యో, అక్కడెక్కడా కాదండి. మీ అందరికీ ఇష్టమైన, మీ అందరూ మెచ్చుకునే రెసిపీస్. అఫ్ కోర్స్ మీరు అన్ని రెసిపీస్ ని మెచ్చుకుంటారనుకోండి. కాకపోతే ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటంటే ఇవి సౌత్ రెసిపీస్, ఆంధ్రాలో పుట్టిన రెసిపీస్. గెస్ట్ చేశారా? అవునండి, నాసిక్ త్రయంబకం దగ్గర పుట్టిన గోదావరి అలా పారుకుంటూ మన తెలంగాణ, అదేనండి టెంపుల్, సరస్వతి టెంపుల్ బాసరా, అక్కడి నుంచి కూడా పారుకుంటూ వెళ్ళి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అని అక్కడ సెటిల్ అయిందండి మన గోదావరి పుష్కరాలు. ఎంత హంగామాతో, ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కదా అందరూని. పుష్కరాలు అంటే ఏం ఉండిందండి రష్. సో మరి గోదావరికి అంత ప్రత్యేకత ఉంది. గోదావరి పుట్టింది మాత్రం నాసిక్ త్రయంబకం అంట. అక్కడి నుంచి అలా పారుతూ వచ్చింది గోదావరి. మరి అంతటి గోదావరి గురించి చెప్పాలంటే మాటలు సరిపోతాయా చెప్పండి? గోదావరి గురించి ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మరి ఈ రోజు నేను పరిచయం చేయబోయే ఆ గోదావరి రెసిపీస్ ఏంటో చెప్పనా? కొబ్బరి అన్నం, మీన్ గోదావరి. కొబ్బరి అన్నం అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలీదు. సో మరి ఈ రోజు నేను గోదావరి స్పెషల్ రెసిపీగా ఫస్ట్ కొబ్బరి అన్నం చేయబోతున్నాను. ఆ తర్వాత మీన్ గోదావరి. మీన్ అంటే ఏంటి? చేపలు. సో ఒక ఫిష్ రెసిపీ తయారు చేయబోతున్నాను. సో మరి ఈ రెండు రెసిపీలు ఇప్పుడు నేను చక్కా చేయబోతున్నాను. మీరు అలా చూసి నేర్చేసుకోండి. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఇది హీట్ అయింది కదండి. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుందాం. మరి ఇప్పుడైతే కొంచెం కాజు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కాజు కూడా ఫ్రై అయింది కదా, ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. మరి ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయింది కదండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుందాం, ఘాటుగా తింటాం కదా. ఓకే, ఈ మాత్రం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. సో అది ఫ్రై అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా, మరి వెయిట్ చేద్దామా? ఆల్మోస్ట్ అది కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్, మీ ఇంట్లో ఏ గరం మసాలా పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చు. లేకపోతే మనకి గరం మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవన్నీ యూజ్ చేయొచ్చు. బట్ ఐ డోంట్ ప్రిఫర్, ఇంట్లో చేసిందే బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ పౌడర్ చేసుకుంటే మనకి హోల్ గరం మసాలా పౌడర్ వచ్చేస్తుంది. ఆ పౌడర్ కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకుంటున్నాను. ఓకే, సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే కుక్ చేసిన రైస్ ని వేసుకుంటాము, లేదంటే రైస్ వేసి వెంటనే వాటర్ వేస్తాం కదా.
ఇందులో నేను ఎలాగా ప్రొసీజర్ చేస్తున్నానంటే ఈ మసాలా ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో ఈ రైస్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి. ఎక్కువగా కదిపేయకండి, అంటే ఇలా ఇలా కలపకండి, రైస్ విరిగిపోతాయి. బాస్మతి రైస్ కదా, జనరల్గా మనం వాటర్ వేసేస్తాం కదా రైస్ వేయగానే. నేను ఎందుకు వేయట్లేదంటే ఆ రైస్ విరిగిపోకుండా పొడి పొడిగా అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కొబ్బరి పాలు తీసుకోవాలి. ఓకే, కొబ్బరి పాలు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి చిక్కటి పాలు వేసుకున్నాను నేను. కొబ్బరి పాల్లోని 2 రకాలు ఉంటాయండి. చిక్కటి పాలు కొంచెం పలుచగా ఉంటాయి, అంటే ఫస్ట్ తీసిన పాలు ఉంటాయి చూడండి, బాగా చిక్కగా ఉంటాయి. రెండోసారి తీసింది కొంచెం పలుచగా ఉంటాయి. నేను ఫస్ట్ తీసినవి 1 కప్పు వేసుకున్నాను. ఇలా కొంచెం వాటర్ మిక్స్ చేద్దాం. ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో చూసి అంత వేసుకోండి. ఓకే, ఇది ఇందులో 2 నిమిషాలు కుక్ అయితే బాగుంటుంది. సో నేను కవర్ చేసుకుంటాను. ఈ కొబ్బరి పాలలో కాస్త కుక్ అయ్యాక మనం బాస్మతి రైస్ ఎంత వేసుకున్నామో దానికి తగ్గ మెజర్మెంట్లో వాటర్ వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి పాల ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి, కొబ్బరి ఫ్లేవర్ బాగా తగలాలి, ఎందుకంటే ఇది కొబ్బరి అన్నం కాబట్టి. ఓకే, సో మరి ఈ పాలల్లో అన్నం బాగా ఉడికింది కదా, నేను ఈ కప్ తోటి మెజర్ చేసుకుని రైస్ వేసుకున్నాను. సో ఈ మాత్రం వాటర్ వేసుకుంటాను. ఆల్రెడీ 1 కప్పు పాలు వేసుకున్నాను కాబట్టి ఈ మాత్రం వాటర్ సరిపోతాయి. నేను ఇప్పటి వరకు సాల్ట్ వేసుకోలేదు అసలు. ఈ రైస్ కి సరిపడే సాల్ట్ వేసుకుంటాను. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం, చూడటానికి, ఫుడ్లో వేసుకోవడానికి కూడా. సో ఇప్పుడు కొంచెం వేసుకుంటాను. యాక్చువల్లీ 70% కుక్ అయిపోయాక వేసుకుంటే సరిపోతుంది, కానీ స్టిల్ ఐ లవ్ దిస్ ఫ్లేవర్. కొంచెం వేసుకుంటాను. పుదీనా కొంచెం వేసుకున్నాను, కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ కాస్త వేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో అన్ని వేసేసాము కాబట్టి మూత పెట్టి అది కుక్ అయ్యేదాకా నేను ఇలా వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా వెయిట్ చేయండి. సో అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నావా? బాగుంది కదా. ఇప్పుడు సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. దీంట్లో కొంచెం కొబ్బరి వేసుకుంటే, అంటే కొబ్బరి తురుము వేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ కొంతమందికి కొబ్బరి తురుము పెద్దగా నచ్చదు. సో అలాగా, అంటే పంటికి తగులుతూ ఉంటే నచ్చదు. సో అలాంటి వాళ్ళకి కొబ్బరి పాలతో చేసుకుంటేనే బాగుంటుంది. మీరు కొబ్బరి తురుము ఇష్టపడతారు అనుకుంటే దీంట్లో కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోండి. ఓకే, ఇప్పుడైతే జాగ్రత్తగా డిష్ అవుట్ చేసుకుందాం. What a nice flavor. ఇప్పుడు మళ్ళీ కొంచెం గార్నిష్ చేసుకుంటాను. కొంచెమే వేసుకుంటాను. కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకొని, ఇంకొకటి ఉంది దీనికి చేయాల్సింది. అదేంటంటే కొంచెం గీ వేసుకుందాం. ఈ వేడి మీద వేసుకుంటే అలా రైస్లోకి వెళ్ళి చాలా సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే అండి, లవ్లీ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది.
మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి అన్నంకి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, గరం మసాలా పౌడర్ 2 టీ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, కాజు 4, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత. కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా హండీలో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు, కొంచెం నీళ్లు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ. కొబ్బరి అన్నంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో మీరే స్టైల్లో చేస్తారు, ఇదే స్టైల్లో చేస్తారా? డిఫరెంట్ గా ఉందా? డిఫరెంట్ గా ఉంటే ఈ స్టైల్లో ఈసారి తయారు చేయండి. ఓకే, సేమ్ స్టైల్లో మీరు కూడా చేస్తున్నారు అంటే వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సో చాలా మందికి అంటే వేరే స్టేట్స్ లో ఉండే వాళ్ళకి రెసిపీ తెలియదు కాబట్టి పరిచయం చేశాను ఈరోజు. మామూలుగా మనం వాటర్లో రైస్ని కుక్ చేస్తాం కదా, ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొబ్బరి పాలు, చిక్కటి కొబ్బరి పాలలో కుక్ చేసుకున్నాం కదా, సో నైస్, సో టేస్టీ, ఎంత బాగుందో. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా వేసుకున్నాము. సో ఇవన్నీ ఏంటంటే రైస్కి ఆ ఫ్లేవర్ ఇచ్చి చాలా చాలా టేస్టీగా ఉంది. సింపుల్ గా అయిపోతుంది, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో మరి దీంతో కాంబినేషన్స్ చాలా తీసుకోవచ్చు. చికెన్ తీసుకోవచ్చు, అంటే చికెన్ కర్రీ తీసుకోవచ్చు, ఆలు కర్రీ తీసుకోవచ్చు. కానీ నేను మాత్రం ఇప్పుడు మీకు గోదావరి మీన్ చూపించబోతున్నాను. అంటే అదొక ఫిష్ రెసిపీ, చేపల కూర. మరి చేసైనా ఫస్ట్ అయితే దీనికి కొంచెం మిక్సీ పట్టే ప్రాసెస్ ఉంది. సో మిక్సీ జార్ తెచ్చుకుంటా. గోదావరిలోని చాలా రకాల చేపలు ఉంటాయండి. అక్కడ చాలా రకాల చేపల్ని వండుకుంటారు. మీరు వినే ఉంటారు, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. పులస చేప వెరీ 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 ఫేమస్. మీకు పులస 1 kg ఆల్మోస్ట్ 1500-2000 రేంజ్లో దొరుకుతుంది అనమాట. అంత ఎక్స్పెన్సివ్ అక్కడ చేప. వర్షాకాలం స్టార్ట్ అయ్యాక ఆ పులస చేప వస్తుంది. ఆ గోదావరిలో ఇది వచ్చిన పులస చేప టేస్ట్ అంట మోహం అంటండి. తప్పకుండా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో కొంచెం మిరియాలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం మెంతులు, ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది. అలాగని మెంతులు వేసుకోకపోతే అసలు చేపల కూరే లేదు, కంపల్సరిగా వేసుకోవాలి. సో ఈ మాత్రం మెంతులు, కొంచెం ధనియా పౌడర్, కారం, పసుపు వేసుకున్నాక చింతపండుని ఇలా రసం తీసుకోవాలి. ఓకే, తీసుకొని దీన్ని కాస్త ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఈ చింతపండు రసం వేసుకున్నాక దీన్ని మిక్సీ చేసుకోవాలి. రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ ఏదైతే ఉందో
దీన్ని ఆయిల్లో వేసుకొని ఆ పచ్చి వాసన పోయేదాకా కాస్త ఫ్రై చేసుకోవాలి లైట్గా. సో చేపల కూరల్లోని చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎస్పెషలీ గోదావరి సైడ్ అంటే చేప బాగా దొరుకుతుంది కదా, రకరకాలుగా వండుతారండి. అందులో ఇది ఒక స్టైల్. ఓకే, సో ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ మసాలా వేసుకుందాం. ఇంకొంచెం చింతపండు రసం ఉంది కదా, ఇది కూడా వేసేసుకుందాం. ఓకే, ఇది ఫ్రై అవుతుంది కదా, ఇందులో ఏం వేసుకోవాలంటే ఈ ఫిష్ పీసెస్ ని వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలి. ఫిష్ ఏ రెసిపీ చేసినా సరే అవి విరిగిపోకుండా ఉండాలి అంటే వాటిని అదే పనిగా టర్న్ చేయకూడదు, కదిపేయకూడదు. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఫిష్ని వేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఈ ఫిష్కి పట్టి అది బాగా కుక్ అవుతుంది అందులో. సో దీని మీద కొంచెం వేసుకుందాం ఇలా. గుమగుమలు ఆడుతుంది తెలుసా నా సెట్. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. చేపలకు అంటే మామూలు విషయం చెప్పండి, ఇక్కడ వండితే 10 ఇళ్ళు దాటేదాకా రావాలి ఆ ఫ్లేవర్. సో ఇప్పుడు అనిపించేలా ఉంది నా సెట్ అంతా. సో మరి ఆల్మోస్ట్ మన రెసిపీ ఎండింగ్ వచ్చేసిందండి. బాగా కుక్ అయిపోయింది. చూస్తారా, రండి చూడండి ఎంత దగ్గరికి అయిందో. చూసారు కదా, జాగ్రత్తగా కలుపుకోవాలి. అస్సలు చేప ముక్కలు విరిగిపోకుండా చూసుకోవాలి. అదే ఇందులో ఉన్న వాట్ యు కాల్ ట్రిక్ అన్నమాట. ఇప్పుడు ఏం వేసుకుంటున్నా అంటే కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను లాస్ట్లో. కారం బాగా వేసాను అండ్ మిరియాల పొడి వేసుకున్నాను కదా, సో కారకారంగానే ఉంటుంది. లాస్ట్లో ఉప్పు వేసుకుంటున్నాను. మనం చింతపండు రసం వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది. వేసుకున్నాక జాగ్రత్తగా ఇలా కలుపుతున్నాం. ఓకే, అయిపోయింది కదండి. ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఎండి కొబ్బరి తురుము, ఇది కాస్త అలా వేసుకోవాలి. సో ఇది ఇంకొంచెం థిక్నెస్ ఇస్తుంది, ఆ కోకోనట్ ఫ్లేవర్ కూడా వస్తుంది మనకి. ఓకే, ఇది కూడా వేసుకున్నాక ఇలా లైట్గా కలుపుకోవాలి. ఓకే, డన్, రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసుకోనా? స్టవ్ ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా డిష్ అవుట్ చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. డిష్ అవుట్ కూడా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో అలా 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 గార్నిష్ చేసుకుందాం. సో మీన్ గోదావరి రెడీ అయిపోయిందండి. ఆసమ్, ఫ్లేవర్ సూపర్గా ఉంది, టేస్ట్ అంతకనే ఆసమ్గా ఉంటుంది. సో మరి నాలాగే మీరు కూడా ఇంతే టేస్టీగా తయారు చేసుకోవాలనుకుంటే ఒకసారి మళ్ళీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేసేయండి. మీన్ గోదావరికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి. మీన్ గోదావరికి కావలసిన పదార్థాలు: చేపలు 4 ముక్కలు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్,
చింతపండు 1 కప్పు, కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 1 కప్పు, మిరియాలు 2 టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4. మీన్ గోదావరి తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ లో మిరియాలు, మెంతులు, ధనియాల పొడి, కారం, పసుపు, చింతపండు రసం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని మిక్సీ పట్టుకున్న చింతపండు మిశ్రమం మరికొంచెం చింతపండు రసం వేసి పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు చేపలు వేసుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి. చివరిగా పచ్చిమిర్చి, ఉప్పు, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోదావరి మీన్ కర్రీ రెడీ. మీన్ గోదావరికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రొసీజర్ ని ఫాలో అయిపోండి. అప్పుడు సేమ్ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఫిష్ కర్రీ జనరల్ గా రైస్ లో తీసుకుంటేనే బాగుంటుంది, కానీ ఇప్పుడు టేస్ట్ చేయాలి కాబట్టి నేను కొంచెం టేస్ట్ చేస్తున్నాను. తర్వాత చక్కగా రైస్ లో దీన్ని లైన్ చేస్తాను. నేను చాలాసార్లు చెప్పాను కదా, నాకు కట్టా ఫుడ్ అంటే పుల్లగా ఉండేవి, కారంగా ఉండేవి చాలా ఇష్టం. అండ్ చాలా మందికి కూడా అలాగే ఇష్టం కదా, కట్టా మీఠా ఫుడ్ బాగుంటుంది, అలాగే కట్టా కట్టా స్పైసీ ఫుడ్ బాగుంటుంది. రోజు స్వీట్ తినాం కదా, అకేషనల్ గా తింటాం. సో మరి కట్టా ఫుడ్ అంటే ఇదేనండి. పుల్లగా భలే ఉంది తెలుసా చేపల కూర. సో గోదావరి రెసిపీస్ అంటే మాటలా చెప్పండి, సూపర్బ్ గా ఉంది ఈ రెసిపీ. ఈసారి చేపల కూరని ఇదే స్టైల్లో చేయండి. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ. ఫ్రై చేసి, మసాలాలు చేసి, గ్రైండ్ చేసి అవన్నీ లేవండి. చాలా సింపుల్ గా ఈజీగా 15 minutes లో చేసేసుకోవచ్చు ప్రొసీజర్. అండ్ ఇది గ్రేవీతో చేస్తున్నది, అంటే గ్రేవీ ఐటెం కాబట్టి గ్రేవీ టేస్టీగా ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. సో మరి ఈరోజు చూపించిన 2 గోదావరి రెసిపీస్ బాగా నచ్చాయా మీకు? కొబ్బరి అన్నం అండ్ గోదావరి మీన్, ఈ 2 తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా యమ్మీ డిషెస్. ఓకే, సో మరి రేపు మరొక 2 మంచి రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనికా. అంతవరకు బాయ్.